పేరు రుక్సానా, షేక్ రుక్సానా. అంతేనా? ఆ, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th A సెక్షన్. ఓకే, మరి లంచ్ చేస్తున్నావు కదా స్కూల్లో, మిడ్ డే మీల్ ఎట్లా ఉంది, బాగుందా? మిడ్ డే మీల్ ఇంతకు ముందు స్టోర్ బియ్యం పెట్టేవారు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. బాగుంది. ఇప్పుడు కర్రీస్ కూడా బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు బాగుంది మొత్తం. మెనూ ఎలా ఉంది ఇప్పుడు? మెన్యూ బాగుంది. రోజు రోజు మెనూ ఫాలో అవుతున్నారా? ఎస్, హైజీనిక్ గా ప్రిపేర్ చేస్తున్నారా మీకు? పెడుతున్నారు. అంతా బాగానే పెడుతున్నారు. టేస్ట్ ఉంటుందా భోజనం? భోజనం టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేది భోజనం? ఇంతకు ముందు అంతే, అంత బాగోదు. రాళ్ళు వచ్చేవి భోజనంలో. కర్రీస్ కూడా అంత బాగోవు, చప్పగుండేవి. ఇప్పుడు బాగుంటున్నాయి. ఇదంతా ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా? తెలుసు. లోకేష్ గారు. లోకేష్ గారును చంద్రబాబు గారు లోకేష్ గారు. మరి ఏం చెప్తావు మరి, మీకోసం ఇంతలా చేస్తున్నాడుగా లోకేష్ గారు? లోకేష్ గారికి థ్యాంక్స్ చాలా. ఈ మధ్య బాగుంటుంది, అన్నము, యూనిఫామ్ అంతా బాగుంది. ఇంకా ఇచ్చారా మీకు? బుక్స్ ఇచ్చారు. బుక్స్ డిజైన్ బాగుంది. ఇప్పుడు చదువు బాగా చెప్తున్నారు స్కూల్లో కూడా. యూనిఫామ్ ఇచ్చారా? యూనిఫామ్ ఇంకా ఇస్తారు. బాగుంది యూనిఫామ్ కూడా. చూపించారు కదా, బాగుందా? బాగుంది యూనిఫామ్ది. ప్రైవేట్ స్కూల్లో మాదిరి ఉందంట కదా? ప్రైవేట్ స్కూల్ మాత్రమే ఉంది. బాగుంది. తల్లికి వందనం వచ్చిందా మీకు? పడింది. ఎంతమంది మీ ఇంట్లో? నేను, మా అక్క. ఇద్దరికి పడిందా? పడింది. ఒకళ్ళకి పడింది. మా మమ్మీ ఇంకోళ్ళకి పెట్టించింది, పడిద్దంట. ఒకళ్ళు పడింది అప్పటి వరకు. ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఇంత ముందు అయితే ఒక్కరికి వేసేవాళ్ళు. ఇంతకు ముందు ఒక్కరికి వేసేవారు, ఇప్పుడు పెడుతున్నారు ఇద్దరికి. జగన్ పరిపాలనలో మీ పిల్లలకి బాగుందా, లోకేష్ గారి పాలనలో బాగుందా? లోకేష్ గారిలోనే బాగుంది. ఏం చెప్తా మరి లోకేష్ గారికి? లోకేష్ గారికి అంతా బాగా పెడుతున్నారు కదా. థ్యాంక్స్. చెల్లి, నీ పేరు? రజిత. రజిత, ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 7th B. ఎట్లా ఉంది భోజనం చేస్తున్నావు కదా? బాగుంది చాలా. నిజం చెప్పు, మీ సార్ ఉన్నారని కాదు. నిజంగా బాగుంది. ఏంటి తేడా ఇంతకు ముందుకు ఇప్పటికి? ఏంటి తేడా వచ్చింది భోజనంలో? ఇంతకు ముందు వేరే అన్నం పెట్టేవాళ్ళు, ఇప్పుడు మంచి అన్నం పెడుతున్నారు. సన్న బియ్యం పెడుతున్నారా? ఇంతకుముందు స్టోర్ బియ్యం పెట్టేవాళ్ళ? టేస్ట్ ఉంటుందా భోజనం? టేస్ట్ ఉంది. మెనూ ఉంటుందా? ఏంటి ఈరోజు మెనూ ఏంటి? ఈరోజు దోసకాయ ఉంటుందా? ఉంటుంది. ఎగ్ కూడా ఉంటుంది. మరి ఇదంతా ఎవరు చేశారో తెలుసా నీకు ఈ మార్పు రావడానికి? లోకేష్ గారు. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ సార్ అని చెప్తా. థ్యాంక్ యూ సార్ అని చెప్తావా? మరి ఇంతకు ముందు మీ పిల్లల కోసం ఇట్లా ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు. మరి మీకు తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది. ఎంతమందికి వచ్చింది మీ ఇంట్లో? నాకు, మా అక్కకి. ఇద్దరికి వచ్చిందా? ఇంతకు ముందు జగన్ ఉండేటప్పుడు ఎంతమందికి వచ్చింది? మా ఇద్దరికి పడింది. నాకు ఒక్కదానికే పడింది. ఇప్పుడు ఇద్దరికి పడింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మకు ఒడి బాగుందా, ఇప్పుడు లోకేష్ గారు తల్లికి వందనం బాగుందా? లోకేష్ గారు తల్లికి వందనం బాగుంది. మీ అమ్మ నన్ను ఏం చేస్తారు? పని చేస్తారు. సో పని చేస్తూ నేను చదివిస్తున్నారు. వాళ్ళకి భారం కాకుండా మీకు డబ్బులు వేస్తున్నారు కదా లోకేష్ గారు. యూనిఫామ్ ఇచ్చారా? ఇవ్వలేదు ఇంకా, కానీ డిజైన్ బాగుంది. బుక్స్ ఎలా ఉన్నాయి? క్వాలిటీ? బుక్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు ఇచ్చేవి బాగున్నాయా, ఇప్పుడు ఇచ్చేవే బాగున్నాయా? ఇప్పుడు ఇచ్చేవే బాగున్నాయి.